హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో అతి పొడవైన రైలు ప్రయాణం ఏమిటో తెలుసా? భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వంను అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి, తెలుసుకోవడానికి రైలు ప్రయాణం అనేది చాలా అత్యుత్తమమైన మార్గం. అందులో కూడా భారతదేశంలో అతి పొడవైన రైలు ప్రయాణము ఒక అసాధారణమైనటువంటి అనుభవాన్ని ఇస్తుందన్నమాట. ఇంక మనం వివరాల్లోకి వెళ్తే, అతి పొడవైన రైలు ప్రయాణము రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ప్రారంభించబడి, కేరళలోని తిరువనంతపూర్ వరకి కొనసాగుతుంది. ఈ ట్రైన్ పేరు వివేక్ ఎక్స్‌ప్రెస్. దీని నంబరు 15,905, 906 అని చెప్తారు. ఈ ప్రయాణంలో మొత్తం ఇది 4,273 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది. సుమారుగా 80 గంటలు, అంటే 3 రోజుల 8 గంటల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటంటే, ఈ మొత్తం జర్నీలో ఈ ట్రైన్ 9 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. అంటే రాజస్థాన్‌లో శ్రీగంగానగర్ నుండి ప్రారంభించబడి, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 58 రైల్వే స్టేషన్స్‌ని తాకుకుంటూ ఇది ప్రయాణం చేస్తుంది. సో, ఇది ఒక గొప్ప అనుభూతనే చెప్పాలి. ఈ ప్రయాణంలో ప్రత్యేకతలు ఏంటంటే, ఒక వ్యక్తి ఈ ట్రైన్‌లో గాని ప్రయాణం చేస్తే, అతడు వివిధ భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వాతావరణాలు ఈ ప్రయాణంలో అతడికి కలుగుతాయి. అంటే ఉత్తర భారతదేశంలో ఎడారులు, మధ్య భారతదేశంలో పచ్చటి క్షేత్రాలు, దక్షిణ భారతదేశంలో ఉండే తీర ప్రాంతము, వీటన్నిటిని కూడా ఈ ప్రయాణంలో చూడొచ్చు. రైలు అంతరాయంగా ప్రయాణం చేయకుండా దూర దూర ప్రాంతాలను కలుపుతూ ఒక క్రమ పద్ధతిలో ఇది ప్రయాణం చేస్తుందన్నమాట. ఇంకా ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ గురించి ప్రత్యేకత ఏంటంటే, ఈ ట్రైను స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ప్రారంభించబడింది. అందుకే దీనికి వివేక్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. ఇది రైల్వే వ్యవస్థలోనే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల్ని చాటి చెప్పడానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రయత్నం అనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఈ ప్రయాణంలో భారతదేశపు వైవిధ్యాన్ని, భౌగోళిక పరిమాణాన్ని మరియు సంస్కృతి సాంప్రదాయాలని కళ్ళకు మనం చూడొచ్చు. ఇది ఒక సాధారణమైనటువంటి రైలు ప్రయాణం అనే కంటే ఒక జీవన యాత్ర లాంటిది. భారతీయుడు అనేవాడు కనీసం ఒక్కసారైనా ఈ ట్రైన్‌లో ప్రయాణం చేయాలి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. థాంక్ యూ.